అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎండల్లో సమ్మర్‌లో మనం గులాబీ మొక్కల్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మీకు నేను చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టిప్స్‌ను చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. మంచి మీకు ఉపయోగపడే మెసేజ్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా. అయితే ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతానన్నమాట. గులాబీ మొక్క గురించి ముఖ్యంగా చెప్పాలంటే మనకు సన్‌లైట్ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. అంటే మినిమమ్ 4 నుండి 5 గంటల వరకు సన్‌లైట్ ఉండాలి. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొక్కలన్నీ గుంపుగా ఉంటే ఆ గుంపులో ఈ ఎండల కోసం అని చెప్పి మనం ప్రత్యేకంగా చెట్ల చాటున అలా పెట్టకూడదు. ఒక ఇండివిజువల్‌గా దీనికి సెపరేట్‌గా ఉంచాలన్నమాట. ఇది గులాబీ మొక్క యొక్క నేచర్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీగా ఉండాలి దీనికి ప్లేస్ అన్నది. ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు కూడాను 1000 కళ్ళుతో కనిపెట్టుకోవాలి. ఏ విషయంగా అంటే పెస్ట్ విషయంలో. దీనికి అఫిడ్స్, స్పైడర్ మైట్స్ ఇంకా ఆ పెస్ట్ అన్నది అటాక్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కామన్‌గా మనం ఇంట్లో ఉండే ఇతరత్ర మీరు హోమ్ నీడ్ ఏమైనా షాంపూ వాటర్ కానీ, కుంకుడుకాయ రసం కానీ, నీమ్ ఆయిల్ కానీ ఏదైనా ఉంటే స్ప్రేయింగ్ బాటిల్ మనం బిఫోర్ దీంట్లో చూసాం కదా, ఆ స్ప్రేయింగ్ బాటిల్ అనేది మీరు స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఉన్నా లేకపోయినా నెలలో 2-3 సార్లు స్ప్రే చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంకా ఎప్పుడు కూడా మొక్కకు ప్రూనింగ్ అలాగే కటింగ్ అన్నది సైజ్ ఎప్పుడు షేప్లో ఉంచుకునే విధంగా చూడాలి గులాబీ మొక్కకు. ఎందుకంటే ఇది షేప్గా ఉంటేనే అందంగా ఉంటుంది. పూలు అనేవి ఎక్కువ పూస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి. అవి ఏంటి, ఎండిపోయిన ఆకులు, డ్రై లీవ్స్ కానీ, అలాగే పూర్తిగా పూసేసిన పువ్వు, షేడ్ అయిపోయిన ఫ్లవర్స్ కానీ ఇవన్నీ తొలగిస్తూ ఉండాలన్నమాట. ఎరువుల విషయానికి వచ్చినప్పటికీ ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఎరువులు ఇస్తూ ఉండాలి. మినిమం 15 డేస్కి ఒకసారి మంచి బలవర్ధకమైన నైట్రోజన్ కానీ, ఇంకా బనానా పిల్స్ లాంటివి హోమ్ నీడ్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్, అలాగే ఉల్లి తొక్కలు ఇలా మీరు ఇంట్లో చేసుకునేవైతే ఈ విధంగా ఇస్తుండాలి. లేదంటే మనము ఇంకా ఉంది కదా సీవీడ్ అని చెప్పి ఇంకా ఎరువులు ఇటువంటివి ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇచ్చుకోవచ్చు. కానీ 15 డేస్కి ఒకసారి మనము ఇస్తూ ఉండాలన్నమాట. అయితే గులాబీ మొక్క పెరుగుదలకు సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటుందండి. ఆ సాయిల్ మిక్స్ అనేది ఎప్పుడు కూడాను ఎలా ఉండాలంటే వాటర్ అనేది ఎక్కువగా నిలువ ఉండే విధంగా, మొక్కలో నిలువ ఉండే విధంగా కాకుండా ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. ముఖ్యంగా డ్రైన్ హోల్స్ కూడాను చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎక్కువగా ఎక్సెస్ వాటర్ వేస్తున్నప్పుడు, ఎక్కువ నీళ్ళు వేసేటప్పుడు ఆ వాటర్ అన్నది డ్రైన్ అయిపోయే విధంగా ఉండాలి. మట్టి కలుపుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడాను 60% నార్మల్ సాయిల్, అలాగే మిగతా మనం ఇంట్లో గార్డెనింగ్ నుంచి చేసిన ఎరువు కానివ్వండి, ఇంకా కంపోస్ట్ కానివ్వండి, కౌ మాన్యూర్ కానివ్వండి, ఇవన్నీ వేసేటప్పుడు మినిమం 40% వరకు శాండ్ను మిక్స్ చేయాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. మినిమం మనం 60% ఇతరత్ర మనము మాన్యూర్స్ వేసినా కానీ 40% అన్నది మాత్రం శాండ్ అని మిక్స్ చేస్తే ఇది వాటర్ అన్నది తొందరగా డ్రైన్ అయిపోతుందన్నమాట. ఇది కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకో. అలాగే మొక్క ఎప్పుడు తేమగా ఉండాలి అంటే కింద మట్టి ఎప్పుడు తేమగా ఉండాలి. కానీ మరీ బురదగా ఎక్కువ మరీ ఎక్కువగా తడిగా ఉండకూడదు. ఇది కూడా ముఖ్యమైనది. ఎక్కువ తడిగా ఉంటే ఇంకా దీనికి ఫంగస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మొక్క అనేది లైట్గా మనం వేలు పెడితే లైట్గా తడిగా ఉండేట్టుగా ఉండాలి. అంతేగాని బురద మట్టిలా మరీ ఎక్కువగా నీళ్లు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ చీకటి పడినాక వాటరింగ్ చేస్తూ ఉండండి. గులాబీ మొక్కకు సంబంధించి మంచి అప్డేట్ అన్నది ఈరోజు నేను ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎండలు బాగా ముదురుగా ఉన్నాయి. చక్కగా చాలా కేర్ఫుల్గా మొక్కలను చూసుకోండి. అలాగే మీరు కూడా మొక్కలను జాగ్రత్తగా ఉండండి.